అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు మన రేడియో కథలు. ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి. మీ జేబులో చేతులు పెట్టి వెతకండి. ఒకవేళ అక్కడ ₹1 కాయిన్ దొరికితే దాన్ని మీ అరచేతిలో పెట్టుకొని అలా నిమురుతూ ఉండండి. ఇవాళ ఆ రూపాయి విలువెంత? బహుశా ఒక చాక్లెట్ వస్తుందేమో, లేదంటే సూపర్ మార్కెట్లో చిల్లర లేనప్పుడు ఆ రూపాయిని మనం అక్కడే వదిలేసి వచ్చేస్తాం. కాని ఇదే రూపాయిని తీసుకుని కాలచక్రంలో ఒక 30-40 ఏళ్లు వెనక్కు వెళదాం రండి. అప్పుడీ రూపాయి కేవలం ఒక బిళ్ళ కాదు, అదొక రాజసం, అదొక సామ్రాజ్యం. ఆనాడు మన చేతిలో రూపాయుంటే ప్రపంచం మన జేబులో ఉన్నట్టే లెక్క. నిజం చెప్పండి, అప్పట్లో నాన్న జేబులోంచి ₹1 నోటు బయటకి తీసి మన చేతిలో పెడితే ఆ క్షణం మనకి మనం ఈ లోకానికి చక్రవర్తిలా ఫీలయ్యేవాళ్లం కదా. ఆ రూపాయి నోటు మీద ఉండే గాంధీతాత బొమ్మ కూడా మనల్ని చూసి నవ్వుతున్నట్టుండేది. ఆ నోటుని నలగకుండా జాగ్రత్తగా పుస్తకంలో దాచుకొని పదే పదే తీసి చూసుకుంటూ దాంతో ఏమేం కొనాలి అని మనం వేసుకున్న ప్లాన్లు బహుశా ఇప్పుడు గూగుల్ సీఈఓ కూడా తన కంపెనీ కోసం వేసుకోలేడేమో. అప్పట్లో రూపాయంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. ముందుగా మన బాల్యపు బజార్కి వెళదాం. అప్పట్లో ₹1 పట్టుకొని కిళ్ళీ కొట్టుకో, కిరాణా కొట్టుకో వెళితే ఆ కొట్టు యజమాని మనల్ని ఒక వీఐపీలాగా చూసేవాడు. రూపాయిచ్చి, తాతా పిప్పర్మెంట్లివ్వు అంటే ఆ గాజు సీసాలోంచి రంగురంగుల ఆశలు కుప్పలుగా వచ్చేవి. పావలాకి 4 చొప్పున 16 పిప్పర్మెంట్లు, రూపాయికి 64 చాక్లెట్లు. అంటే ఊహించుకోండి, ఆ రోజంతా మన వీధిలో ఉన్న పిల్లలందరికీ మనం దాతృత్వంలో కర్ణుడిలా ఆ పిప్పర్మెంట్లు పంచుతూ వెళ్తుంటే ఆ కిక్కు ఇప్పుడు ఐఫోన్ కొన్నా రాదు. ఆ మాల్గుడీ డేస్ లాంటి రోజుల్లో రూపాయంటే ఊరందరికీ మిఠాయిలు పంచేటంత పెద్ద మొత్తం. ఇక ఆ గొట్టం సోడాల ముచ్చట గుర్తుందిగదా. ఆ సోడా బుడ్డి మీద వేలు పెట్టి టప్మని నొక్కినప్పుడు వచ్చే ఆ గ్యాస్ వాసన, ఆ సౌండు, అదొక ఎమోషన్. 10 పైసలు లేదా 20 పైసలుండేది ఆ సోడా. రూపాయుంటే 5 స్నేహితులం కలిసి సోడాలు తాగి పైన మళ్ళీ ఓ పలక బల్లమో లేకపోతే కమ్మర్కట్ కొనుక్కొని తినేవాళ్లం. ఆ నిమ్మకాయ సోడా ఘాటు ముక్కుకి తగులుతుంటే అబ్బా, ఆ తృప్తి వెలకట్టలేనిది. ₹1 ఇన్ని రుచులు. అప్పట్లో రూపాయంటే కేవలం కరెన్సీ కాదు, అదొక స్నేహం, ఒక ఆత్మీయత. సినిమా కబుర్ల దగ్గరికి వస్తే అప్పట్లో రూపాయి నోటు పట్టుకొని థియేటర్కి వెళ్లడమంటే అదొక పెద్ద విహారయాత్ర. రూపాయికి సినిమా టికెట్ వచ్చేది. పైగా సినిమా ఇంటర్వెల్లో తినడానికి వేరుశనగపప్పులో లేక ముంత మసాలాకో సరిపోయేది. ఆ నేల క్లాసులో ఆ గాలి ఆడుతూ ఆడనట్టున్న ఫ్యాన్ల కింద కూర్చొని పెద్ద స్క్రీన్ మీద ఎన్టీఆర్కో ఏఎన్ఆర్కో విజిల్ వేస్తుంటే మనకంటే గొప్పవాడు ఎవ్వడూ లేడన్నట్టుండేది ఆ ఫీలింగ్. సినిమా అయిపోయాక ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ రూపాయి మనల్ని ఎంతలా ఖుషీ చేసిందో కదా. ఇవాళ మల్టీప్లెక్స్లో 500 పెట్టి టికెట్ కొన్నా ఆనాటి రూపాయి టికెట్ ఇచ్చినంత కిక్కు రాదు. అలాగే మార్కెట్కి వెళితే నాన్న అమ్మకిచ్చే ఆ ₹1 నోటుతో సంచి నిండా కూరగాయలు వచ్చేవి. పావలాకి వంకాయలు, అనాకి మిరపకాయలు, ఇంకో ముప్పావలాకి పొట్లకాయలు. ఇలా మార్కెట్ అంతా తిరిగి వచ్చినా ఇంకా చిల్లర మిగిలేది. ఇవాళ రూపాయికి ఒక్క పచ్చిమిరపకాయ కూడా రావడం లేదని తలుచుకుంటే వింతగా అనిపిస్తుంది గదా. అప్పట్లో రూపాయి బరువుగా ఉండేది. అది ఇచ్చి ఏ వస్తువు కొన్నా మనకి గౌరవం దక్కేది. కిలో బియ్యం రూపాయి పావలానో ఉండే రోజులవి. ఆ రూపాయి ఇంట్లో ఉంటే ఆ పూటకి ఆకలి ఉండదు అన్నంత భరోసా ఇచ్చేది. ప్రయాణాల విషయానికొస్తే అప్పట్లో బస్సు టికెట్లు 5 పైసలు, 10 పైసలుండేవి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే రూపాయి ఉంటే రాజభోగం. సైకిల్కి గాలి కొట్టించాలంటే 5 పైసలు. ఒకవేళ సైకిల్ అద్దెకు తీసుకోవాలంటే గంటకి పావలా. అంటే రూపాయికి 4 గంటలపాటు ఊరంతా సైకిల్ మీద షికారు చేయొచ్చు. ఆ గాలి, ఆ వేగం రూపాయిలో ఎన్ని జ్ఞాపకాలో కదా. ఆ సైకిల్ బెల్లు కొడుతుంటే వచ్చే శబ్దం కూడా రూపాయి విలువని చాటినట్టుండేది. కాని మిత్రులారా, అసలైన విషయమేంటో తెలుసా? ఆ రూపాయి విలువ కేవలం అది కొనే వస్తువుల్లో లేదు,
ఆ రూపాయి వెనకాల ఉన్న కష్టంలో ఉంది. ఆనాడు నాన్న ప్రొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదించితే వచ్చే ఆ రూపాయికి ఆయన ఇచ్చే విలువ చాలా ఎక్కువ. అందుకే ఆయన రూపాయి మన చేతిలో పెట్టినప్పుడు జాగ్రత్తరా, వృధా చేయకు అని చెప్పేవారు. ఆ మాటల్లో ఒక బాధ్యత ఉండేది. రూపాయి విలువ తెలియడమంటే జీవితం విలువ తెలియడమే అని అప్పట్లో పెద్దవాళ్లు నేర్పేవారు. ఆ రూపాయి కోసం ఎండలో ఎండి, వానలో తడిచి శ్రమించిన ఆ చేతుల తాలూకు స్పర్శ ఆ నోటుకి ఉండేది. ఇవాళ 1000 రూపాయలున్నా కూడా మనకి ఆనాడు రూపాయి ఇచ్చినంత ధీమా కలగడం లేదు. ఎందుకంటే అప్పట్లో మన అవసరాలు తక్కువ, ఆత్మీయతలెక్కువ. ఒక రూపాయిని 2-3 స్నేహితులం కలిసి పంచుకునేవాళ్లం. ఒక బిళ్ల సోడాని ఇద్దరం కలిసి తాగేవాళ్లం. ఆ రూపాయి మనల్ని విడదీయలేదు, మనల్ని కలిపింది. మన జేబులో రూపాయి ఉంటే మన చుట్టూ ఉన్న నలుగురికి అందులో వాటా ఉండేది. అదే ఆనాటి గొప్పతనం. ఒక్కసారి ఆలోచించండి, అప్పట్లో మీరు దాచుకున్న ఆ మొదటి రూపాయి ఏమైంది? ఆ కొన్న రంగుల మిఠాయిలేమయ్యాయి? ఆ వస్తువులు పోయుండొచ్చు, కాని ఆ జ్ఞాపకం మాత్రం మీ గుండెల్లో పదలంగా ఉంటుంది. అప్పట్లో ఒక్క రూపాయంటే అది మన నాన్న నమ్మకం, అమ్మ ఆశీర్వాదం, మన బాల్యపు ఆనందం. అప్పట్లో మనకి ఏది కావాలన్నా అది రూపాయిలోనే ఉండేది. బహుశా ఆ రూపాయి మనల్ని ఇవాళ మన ఉన్న ఈ స్థాయికి తీసుకురావడానికి పునాది వేసిందేమో. ఇవాళ మనం కోట్ల వెలుగులో ఉన్నా ఆ పాత రూపాయి ఇచ్చిన వెలుగు మాత్రం ప్రత్యేకం. అప్పట్లో రూపాయికి ఎంత విలువ ఉండేదో ఇవాళ మనిషికి అంత విలువ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. రూపాయి పెరిగింది, కాని దానితో వచ్చే తృప్తి తగ్గిపోయింది. అప్పట్లో రూపాయి సంపాదన తక్కువే, కాని ప్రశాంతత ఎక్కువగా ఉండేది. రూపాయి విలువని మనం మరిచిపోయామేమో, కాని ఆ రూపాయి మనల్ని ఎప్పుడూ మర్చిపోదు. మీరు కూడా రూపాయి పట్టుకుని కిరాణా కొట్టుకి వెళ్లిన ఆ రోజులను గుర్తుచేసుకుంటే ఆ పాత జ్ఞాపకాలని ఈ మన రేడియో కథల ద్వారా మాతో పంచుకోండి. మీ బాల్యంలో రూపాయికి మీరు కొన్న అత్యంత ఇష్టమైన వస్తువు ఏది? ఆ రూపాయి మీకు ఎవరిచ్చేవారు? అది కొన్నాక మీ మనసులో కలిగిన ఆ ఆనందం ఎలాంటిది? ఆ ముచ్చటని మాకు కామెంట్ రూపంలో లేదా మెసేజ్ రూపంలో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో అందుమైన పాత జ్ఞాపకంతో మీ గుండె తలుపు తడతాను. అంతవరకు సెలవు. ఇది మనందరి కథ, మన రేడియో కథలు.